హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ని చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 బంగాళదుంపల్ని తీసుకొని ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లోకి వేసి వాటర్ని వేసుకొని మూతను పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాం. ఒక బేషన్ని తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండిని యూస్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు గోధుమ పిండితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని పిండిలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ రెసిపీని ఇప్పటివరకు చాలామంది ట్రై చేసే ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఈ రెసిపీ నేను చేసినప్పుడు హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది చూడాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ వీడియోలో నేను చేసిన పొరపాటుని మీరెవరూ చేయకండి. చపాతీ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనకి బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఈ బంగాళదుంపల మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి. ఇలా పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత తురుముకోవాలండి. దీన్ని ఇక్కడ నేను పీలర్తో తురుముతున్నాను. దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఈ బంగాళదుంపల్ని తురుముకోవాలి. మీ దగ్గర ఇలా పీలర్ లేకపోతే ఒక స్మాషర్ని తీసుకొని దాంతో స్మాష్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తాన్ని ఇలా స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత కారంని కూడా వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ధనియాల పొడిని వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా కలిసే వరకు కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ చేత్తోనే కలిపేస్తున్నాను, మీరు స్పూన్తో అయినా కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ ఆలూ స్టఫింగ్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీల్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని తీసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ వరకు స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత వీటిని రౌండ్ బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు పెద్ద సైజు చపాతీ బాల్స్ ఒక 5 బాల్స్ అయితే అయ్యాయి. ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీని స్ప్రెడ్ చేసుకోవడం కోసం పొడి పిండిని చల్లుకొని ఒక్కొక్క చపాతీ బాల్ని తీసుకొని దీన్ని పల్చగా చపాతీని ఒత్తుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు, అలా అని మరీ పల్చగా కూడా చేసుకోకూడదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చపాతీ మధ్యలోకి ఒక చిన్న మూతను పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలూ స్టఫింగ్ మొత్తాన్ని ఆ చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు చేత్తో అయినా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం మసాలాని తీసుకుంటూ దీని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా పెట్టుకున్న తర్వాత మనం మధ్యలో పెట్టుకున్న ఈ క్యాప్ని తీసేయాలి. దీన్ని ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని లైన్స్లా కట్ చేసుకోవాలి. దీన్ని మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే షేప్లో కట్ చేసుకోవాలని ఏం లేదండి, మీరు మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఈ చపాతీ రోల్ని రౌండ్గా చుట్టేసి కాజాల షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్ని వైపులా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చివర ఎడ్జ్ నుంచి ఒక్కొక్క ట్రయాంగిల్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా చివర ఎడ్జెస్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక మంచి షేప్ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని ప్లేట్లోకి పెట్టుకొని మిగిలిన చపాతీ మొత్తాన్ని సేమ్ ఇదే విధంగా రౌండ్గా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేను తీసుకున్న ఈ చపాతీ క్వాంటిటీకి నాకైతే ఇన్ని ప్రిపేర్ అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, మీడియం టు హై ఫ్లేమ్లోకి ఉంచుకొని ఆయిల్లోకి వీటన్నిటిని వేసుకోవాలి.
ఈ స్నాక్స్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేనైతే ఆనియన్స్‌ని వేయడం వల్ల అనుకుంటా అండి. నేను ఇవి ఆయిల్‌లో వేసిన తర్వాత ఇవన్నీ ఆయిల్‌లో విడిపోయాయి. ఆనియన్ వేయడం వల్ల విడిపోయాయని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇవి ఎందుకు ఇలా అయిపోయాయో తెలిసిన వాళ్ళుంటే ఎవరైనా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొన్ని బానే ఉన్నాయి. కొన్ని ఆయిల్‌లో విడిపోయి ఆనియన్ అంతా ఆయిల్‌లోకి స్ప్రెడ్ అయిపోయింది. చూసారు కదా! ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ స్నాక్‌లో ఆనియన్‌ని స్కిప్ చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.